సరికొత్త ఆశలతో రాష్ట్రవాసులు ఉత్తరాయణానికి స్వాగతం పలికారు. భోగి మంటల కాంతుల నడుమ సంక్రాంతి సంబరాలకు నాంది పలికారు. సకల భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పర్వదిన వేడుకలు ఊరువాడ ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే చిన్న పెద్ద భోగి మంటల చుట్టూ చేరి అంతా మంచి జరగాలని ప్రార్థించారు. రాష్ట్రంలోని లోగిళ్లన్నీ భోగి సందడితో కలకలలాడుతున్నాయి. హైదరాబాద్ రాయదుర్గం మైహోమ్ భుజాలో భోగి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. అపార్ట్మెంట్ ఆవరణలో పాత సామాగ్రిని భోగి మంటల్లో వేసి చెడు తొలగిపోయి మంచి జరగాలని ఆకాంక్షించారు. వెంగళరావు నగర్లోని కాలనీవాసులు భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అందరూ కలిసి ఉండాలి. అలాగే పాత అంతా వదిలేసి పాత చెడు ఆలోచనలు అన్నీ ఆ భోగి మంటలో, పాత వస్తువులు అన్ని భోగి మంటలో వేసేసి కొత్తదనానికి ఆహ్వానిస్తూ జరుపుకునే ఈ భోగి మరియు సంక్రాంతి పండగకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్లెటూరులతో సమానంగా పట్టణంలో కూడా భోగి పండుగలను మంచిగా జరుపుకోవాలని ఈరోజు ఆయన ఆధ్వర్యంలో తెల్లవారుజామునే అందరం కూడా ఇక్కడ భోగి మంటల దగ్గరికి వచ్చి అందరం ఒక కమ్యూనిటీ లో నివసించే వాళ్ళందరం కూడా పొద్దున్నే ఆనందంగా భోగిని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల పండుగని కూడా ఇంకా రకరకాల కార్యక్రమాలతో అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఆనందంగా జరుపుకుంటాం. సో అందరూ సరదాగా ఒక కుటుంబంలా వచ్చి ఎంతో బాగా చేసుకుంటున్నారు. ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు. సో మా గోష్ఠి సభ్యులు అందరూ కూడా ప్రతినిత్యం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు మా దగ్గర ఉన్నటువంటి త్రివిక్రమ స్వామి యొక్క గుడిలో మేము ఈ గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సో ఈ రోజు అందరం కలిసి ఈ భోగి మంటలు వేసుకుని, భోగి మంటలు తర్వాత గోదా కళ్యాణం, ఈ రకంగా అద్భుతంగా మేము ఈ సంక్రాంతి ఉత్సవాల్ని మేము ఆనందంగా జరుపుకుంటున్నాము. ఎల్బీనగర్ చిత్ర లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. వేకువజామునే భోగి మంటలేసి ఆనందోత్సాహాల నడుమ సంక్రాంతికి స్వాగతం పలికారు. బసవన్నల ఆటలు, హరిదాసు కీర్తనలతో పండుగ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టారు. మరి మేము ఎక్కడి నుంచో పల్లెటూరుల నుంచి వచ్చి ఈ పట్టణంలో భాగ్యనగరంలో పండగ ప్రాశస్త్యాన్ని మా పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి దాదాపు 18 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వర్ణ విభేదాలకు, వర్గాలకు తావు లేకుండా ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. మేము ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం. మన సాంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు తర్వాతి తరాలకు కూడా నిర్విరామంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పండగల్ని ప్రతి ఇంటా జరుపుకోవటం. తర్వాత సంక్రాంతి పండుగ యొక్క ప్రాశస్యం ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్. ఇది పంటలు చేతికొస్తాయి, రైతు సంతోషంగా ఉంటాడు, రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. కాలనీ మొత్తం అందరం కలిసి ఒక పెద్ద పండుగలగా చేసుకుంటాము. ప్రతిదీ ఏదైనా సరే, చిన్న పండుగైనా పెద్ద పండుగైనా అందరం కలిసి చేసుకుంటాము. చిత్ర లేఅవుట్ అంటేనే స్పెషల్గా ఉంటుంది. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు భోగి మంటల చుట్టూ చేరి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గంగిరెద్దులకు పూజలు చేసి హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వరంగల్లోని బృందావన్ అపార్ట్మెంటు వాసులు భోగిమంటలు వేసి సందడిగా గడిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో భోగి పర్వదినాన పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్తదనానికి స్వాగతం పలికారు. ద్వారకపేటలో శ్రీ ద్వారకా వేణుగోపాల స్వామి ఆలయంలో భోగి మంటల చుట్టూ కోలాటాలు వేశారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో చిన్నారులు భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా ఆడిపాడారు. వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో భోగి మంటల చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. మహబూబాబాద్లో 7 హిల్స్ కాలనీలో భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. విఘ్నాలు తొలగి సకల శుభాలు ప్రసాదించాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ధర్మారం బి గ్రామంలో ఇంటి ముంగిట రంగవల్లులు పెట్టి భోగి మంటలతో వేడుకలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భోగభాగ్యాలు ప్రసాదించాలంటూ భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. భోగి మంటలు చుట్టూ చేరి ఆనందంగా గడిపారు. మదిరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో భోగి వేడుకల్లో భట్టి విక్రమార్క సతీమణి నందిని పాల్గొన్నారు. కాంగ్రెస్ మహిళా నేతలు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆజాద్ రోడ్, సుందరయ్య నగర్, ఉపాధ్యాయ కాలనీ, నారాయణ పాఠశాలల్లో వేడుకలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. ఒకప్పుడు ఇవి పల్లెటూరులోనే ఉండేవి. ఇప్పుడు ఇవి మళ్ళీ పట్టణాలకు రావడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఏవైతే సాంప్రదాయాలు, సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం ద్వారా మన సమాజానికి వాళ్ళు కూడా మంచి ఈ సాంప్రదాయాలతో ముందు పోతే దాని ద్వారా మన సంస్కృతి తెలుగువారి సాంప్రదాయాలతో పాటు మన భారతదేశానికి కూడా ఒక మంచి సాంప్రదాయాలు నేర్పిన వాళ్ళం అవుతాం. ప్రకృతిలో మార్పులు సంక్రమిస్తూ ఈ జనవరి 14న ప్రకృతిలోని పగలు సంధ్య సమయాలకి మార్పులు చెందే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఈ ప్రకృతిలో జూన్ 21 అత్యంత లాంగ్ డే, జూన్ 22 నైట్ లాంగ్ డే. ఈ పరిస్థితుల్లో ఎట్లయితే ప్రకృతిలో మార్పులు వస్తున్నాయో జనవరి 14 అనేది సంక్రమణ సూర్య దీని ప్రకారం మనం నడిచేవాళ్ళం కాబట్టి దీన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదివరకు పల్లెటూర్లలో చేసుకునేవాళ్ళు పాడి పంటలు మంచిగా ఉండాలి, పిల్ల పాపలు మంచిగా ఉండాలి, ఊరు అంతా బాగుండాలి అన్నట్టు సంక్రాంతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది పల్లెటూర్ల నుంచి సిటీలకు కూడా వచ్చింది. కానీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలకి ఎక్కడ ఉన్నా బయట వాళ్ళకి ఉన్నా తెలియటానికి ఈ సాంప్రదాయాలు అనేది పల్లెటూర్లలో పట్టణాలలో కంటిన్యూ చేస్తే బాగుంటుంది.